జుబేర్తా మాదాపూర్ హైటెక్ సిటీ. హాయ్ చెప్పు, మీ పేరు చెప్పు, సబ్స్క్రైబ్ చేసుకో అని చెప్పు ఛానల్ పేరు. ఇది గోప్రో కెమెరా ఇట్లనే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు డే 7. నా వెనక మంచి పచ్చని చెట్లు ఉన్నాయి బ్రో. నేను ఇక్కడ ఆగి తీసుకుందామని ఇదేంటిది మన ఇంట్రడక్షన్ తీసుకుందాం అనుకున్నా. చాలా బాగుంది ఇక్కడ పచ్చదనం. మనం ఈరోజు కొంచెం లేట్ మొదలు పెట్టినాం అన్నమాట. వీడియో కొంచెం ముందే మొదలు పెట్టినాం, కానీ ఒక ఆర్డర్ అయితే ముందే పికప్ చేసుకొని డ్రాప్ చేసేసినాం. 7 కిలోమీటర్ మనం అమీర్పేట నుంచి కుక్కట్పల్లికి అయితే డ్రాప్ చేసినాం. మన సెటప్ అయితే చేసినాం. ఇప్పుడు చూడాలి ఎటు పడుతుందో. ఎక్కువ అయితే హైటెక్ సిటీ పడుతున్నాయి. హైటెక్ సిటీకి పోయినాం అనుకో ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. ఫస్ట్ ట్రాఫిక్ ఉంటుంది, రెండోది అక్కడికి పోయిన తర్వాత ఆర్డర్స్ అయితే పడాయి మనకు. అందుకనేసి మీకు ఇవి చూపెడతా ఎంత మంచిగా ఉన్నాయో చెట్లన్నీ. గోప్రోతో చూపెడతా ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ఇది జేఎన్టీ రూట్ అన్నమాట. ఇదంతా అటు వెళ్తేనేమో మనకు హైటెక్ సిటీ వస్తుంది, ఇటు వెళ్తేనేమో మనకు కుక్కట్పల్లి వస్తుంది. ఈ కుక్కట్పల్లి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్లో మనకి చెట్లన్నీ ఉంటాయి అన్నమాట, పూల చెట్లు ప్రతి ఒక్కటి. పూలు చూపెడతాను కదా ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయంటే మనకు ఆర్డర్స్ పడుతున్నాయి. ఇవి వేస్ట్ ఆర్డర్స్ అబ్బా. 3 కిలోమీటర్ పికప్ చేసుకొని మనం చూడండి పూలు ఎంత మంచిగా ఉన్నాయో. వెనుక కూడా డెకరేషన్ ఇదేంటిది షోకేసి చెట్లు కూడా ఉన్నాయి మనకి. ఇంకా ఇక్కడ చూడండి చామంతి పూలల్లో కలర్స్ అబ్బాబాబా. ఎల్లో కలర్, పింక్, వైట్ కలర్, మనకి ఇంకా అదేంటిది మెరూన్ కలర్. మనకి వెనుక ఇదేంటిది పట్టగుచ్చి పువ్వులు ఉన్నాయి. ఆ చెట్టు చూడుర్రి ఎంత డిజైనింగ్ ఉందో. ఇక్కడ చూడుర్రి మనకు గోడల మీద పెట్టుకున్నట్టు ఇవన్నీ. మనకు వీళ్ళు డబ్బాలు కూడా ఇస్తారు. ఇంకా డబ్బాలు మట్టి కూడా ప్రొవైడ్ చేస్తారు కావచ్చు నాకు తెలిసి. చూడండి డిజైన్ రకరకాల ఉన్నాయి చెట్లన్నీ, పువ్వులన్నీ. మనకి ఇంకా బాల్కనీలో ఇదేంటిది గోడలకి వేలాడేసుకునేటివి కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి తీగ టైప్ ఉన్నాయి. ఇంకేమో చెట్లు ఉన్నట్టున్నాయి. ఇదంతా గోడ అంతా వాలిపోతుంది. అంతా తెల్లగా పూలు వస్తాయి ఇవన్నీ డిజైనింగ్. ఇవి అన్ని షోకేస్ అయితే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. వెనుక మనకు కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి. ఇక్కడికి వెళ్ళి మొదలు పెడితే అక్కడ దాకుంటాయి అన్నమాట ఈ చెట్లన్నీ. ఓన్లీ ఇది జేఎన్టీయూకి వెళ్ళి మన హైటెక్ సిటీ నుంచి జేఎన్టీయూకి వెళ్ళే రూట్లో అయితే ఉంటాయి అన్నమాట ఈ చెట్లు అమ్మే వాళ్ళొక్కరు అయితే. వీళ్ళు కూడా ఇంకొకళ్ళు ఉన్నారు. చూడండి ఎంత లోపలికి ఉన్నాయో చెట్లు అయితే. మంచిగా బ్యూటిఫుల్గా డిజైనింగ్ కనబడే. మనకు కింద డబ్బాలు కూడా ఉన్నాయి, కుండీలు. ఒక్కసారి చూసుకోండి, ఇది మొత్తం హైటెక్ సిటీ పోయే రూట్ అన్నమాట. కుక్కట్పల్లి నుంచి నేను చెప్పిన కదా మామూలుగా ఉండదు ట్రాఫిక్. చూడుర్రి మనకి ఇక్కడ రెడ్ కూడా వేసింది లొకేషను, మ్యాపు. దారుణంగా ఉంటుంది. నేను కుక్కట్పల్లి సైడ్ వెళ్తుండగా మనకు ర్యాపిడోలో అయితే ఏంటిది గచ్చిబౌలి దిక్కు మల్కాజిగిరి దిక్కు రోడ్డు పడ్డది. ఆహా ఈ బైక్ మస్తు ఉంటుంది అబ్బా, స్కూటీ. ఇక్కడ చూడు ఈడో కూడా ట్రాఫిక్ అయిపోయింది బంచా. మా బాబురే దారుణంగా బ్రో. ఇవాళ ఇక్కడికి వెళ్ళి మూవ్ అవుతామా లేదా, అసలు పికప్ చేసుకుంటామా? ఈడ సిగ్నల్ పడ్డది ఏంది కాక ఇది. అన్నయ్య వచ్చేస్తున్నాడంట. అక్కడి నుంచి రానికి ఏం దమ్దమైంది తెలుసా. దారుణం అయింది. మీరేనా 5441? ఇక్కడ సిగ్నల్ కరెక్ట్ లేనట్టుంది కదా. చెప్తారా అన్న లొకేషన్? అంటే చెప్తారు, మీకు తెలుసా ఐడియా? అతనికి తెలుసా? తెలీదా? సరే కూర్చోండి. ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ స్ట్రైట్గా రోడ్డు వెళ్ళింది. ఓకే. మూసాపేట భరత్ నుంచి స్ట్రైట్ రోడ్. ఓకే బ్రదర్. మెట్రోనే వెళ్ళిపోయింది. మనకి ఇంకో ర్యాపిడో అన్న కూడా వచ్చింది. కూర్చోన్నా భయ్యా. ఏముంది భయ్యా ఇక్కడ ఫీలు. మణికొండ కాడ బిల్డింగ్ చూడేది మా సలాకల్ లెక్క చక్కగా అలవాటు పెట్టిరు.
గీడ మాత్రం ఐటీ వాళ్ళు ఉన్నారు కాక. ఈ రోడ్ చూడు ఒకసారి, ఎంత క్లీన్గా ఎంత నీట్గా. ఈ ఏరియాలో మనకి గిట్లనే జాబ్లు వచ్చి మెడలో ట్యాగ్ వేసుకొని నీట్గా టైంకి వచ్చి డ్యూటీ చేసుకుంటుంటే ఉంటుంది కాక. అబ్బాబ్బాబ్బాబ్బా జిందగీ బతికిన రోజులు యాద్ చేసుకుని బతకచ్చు బ్రో గీడు ఉంటే. మనలా ఈడ కూడా ఒక అన్న వెయిట్ చేస్తాను. అన్న ఊబర్ అవ్వాలన్నా భయ్యా, ఊబర్ అవ్వాలా? ఊబర్ ఓలా ఇంకా ఇంకా ఊబర్ లేదా? ఎంతసేపు అయ్యా ఇక్కడ వెయిట్ చేయబట్టి? పడుతున్నాయి ఇక్కడ, పడతాయా? నేను ఊబర్, ర్యాపిడో. ఇది గోప్రో కెమెరా ఇట్లనే రైడ్లు పడతాయి కదా, రైడ్లో ఎట్లా పడుతున్నాయి ఏం కథ అని చెప్పి యూట్యూబ్లో పెడతా. హాయ్ చెప్పు, మీ పేరు చెప్పు, సబ్స్క్రైబ్ చేసుకోని చెప్పు. ఛానల్ పేరు చెప్పండి. విలేజ్ క్రేజీ థింగ్స్ అని చెప్పు. క్రేజీ థింగ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరు. ఎంతసేపు అవి? హాయ్. ఓకే నేను కూడా వెయిట్ చేస్తున్నా, పడతలేవు ఇక్కడ సరిగా. 10 minutes అయ్యి ఉండి. అంతేనా? అక్కడ ఉండే నేను ఫస్ట్. మీరు లాంగ్ ట్రిప్పులు తీసుకుంటారా షార్టా? ఆల్మోస్ట్ ఇదే 3, 4, 5, 7 కిలోమీటర్ లోపల. రోజు ఎంత ఎర్నింగ్ చేయగలుగుతారా మీరు? నేను పట్టేది చేస్తాను డైలీ, ఒక 5 hours చేస్తాను. తర్వాత జాబ్ చేస్తాను. ఏం వర్క్? బయట. ఓకే, అది మళ్ళీ అది ఎప్పుడు? 2 o'clock అక్కడ ఉండాలి. ఓకే. బ్రదర్ మంచి ఫన్నీగా ఉన్నాడు కదా అబ్బా, నీట్గా చెప్పేసిండు. సబ్స్క్రైబ్ చేయమంటే సబ్స్క్రైబ్ అన్నాడు. అట్లా క్యూట్గా ఉంటారు అన్నమాట ఒక్కొక్కరు. మంచిగా నీట్గా అనిపిస్తుంది మాట్లాడుతుంటే కూడా, హాయిగా అనిపిస్తుంది మనసుకు. ఆర్డర్ అంటే ఇది బ్రో, అప్పటి నుంచి వెయిట్ చేస్తున్న ఆర్డర్ ఇది పడ్డది. నియర్ బై ఉన్నాడు మనకు నీదంట. బ్రదర్ ఇక్కడ 800 meters అని చూపెడుతుంది. లొకేషన్ ఏమో షర్ట్ ఆర్డర్ క్యాన్సిల్ చేసేసిండు బ్రదరు. ఎందుకు క్యాన్సిల్ చేసినావు కాక నువ్వు? ఆశపడ్డానేమో, ఆశ నిరాశ అయిపోయింది. ఇది MGBS బస్ స్టేషను. ఇక్కడ సర్వతులు ఏంటంటే మంచిగా ఒకటి ఉందబ్బా మనకు. అక్కడ రోడ్ మీద దిగిన వాళ్ళకు ఫ్రీ వెహికల్ ఉంది ఇక్కడ. మనకి ర్యాపిడో 19 kilometers పెట్టింది. 19 kilometers పెట్టింది మనకు. వీడికి వచ్చిన తర్వాత ర్యాపిడో స్కామ్ చూసిరా. 270 rupees కస్టమర్ నుంచి తీసుకుంటే అక్కడికి వెళ్ళి మనకు 176 ఇచ్చింది. మిగతా బ్యాలెన్స్ 36 rupees మనోడే తిన్నాడు ర్యాపిడోడు. మరి దారుణం అంటే దారుణం. ఇది ఇంత ఘోరంగా తీసుకుంటాడని నేను అస్సలు ఊహించలేదు బ్రో. అమ్మాదోడు వీడికెళ్ళి ర్యాపిడోను ఊబర్కి చూద్దాం పడతాయి లేవా. ఇక్కడనే వెహికల్స్ పార్కింగ్ చేసుకుంది. నేను ఇంకా చూపెడతలేదు. నేను ఫ్రీ ప్యాకేజ్ పడుతున్నాయి, ఎందుకు పడుతున్నాయో అర్థమవుతలేదు ఇవన్నీ. అప్పటి నుంచి ఊబర్లో పడలేదు. చాలా అంటే చాలా బాధపడ్డా, టెన్షన్ అయింది. ఇప్పుడైతే ఊబర్లో పడుతుంది, నయమైంది అనుకోండి. అదొకటి. మనకి ఇప్పుడు చిన్న ప్రాబ్లం అయింది బ్రో. ఏమైంది తెలుసా? ఊబర్లో ఆఫ్లైన్ అయితే లేదు, ఆన్లైన్ అయితే లేదు, ఆర్డర్స్ పడతలేదు. ధమాక్ ఖరాబ్ అయింది. మిడిల్లో ఆయనతో ఒక ఊబర్ లాగిన్ చేసే అన్నగానే ఆడాడు. అతని దగ్గరికి వెళ్తే ఊబర్ యాప్ను మ్యాప్ అప్డేట్ చేయ బ్రదర్ అయిపోతుంది అని అన్నాడు. అక్కడ అప్డేట్ చేసిన తర్వాత ఓకే అయింది. అయినా ఆర్డర్లు పడట్లేదు. ఇటేనా? ఇటే మాదాపూర్ హైటెక్ సిటీ. ఇక్కడ మనకు రాధేశ్యామి అనే కేఫ్ ఉంటుంది.
చాలా రిచ్ ఉంటుంది అన్నమాట ఇది. నాకు పొద్దుటి నుంచి రైడ్లు మొత్తం ఊబర్ అనే ప్యాకేజ్ పడుతున్నాయి. ఇది 3వ రైడ్ అన్నమాట. ఇక్కడ బిల్డింగ్ చూడండి, సాఫ్ట్వేర్ బిల్డింగ్ ఎంత పెద్దగా ఉందో. దీని పేరు క్యాప్టెన్ పార్క్. అక్కడ ముంగట ఉంది. ఇక్కడ మొత్తం IT వాళ్ళు ఉంటారు. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి మొదలు పెడితే ఇక్కడనే పక్కపండి కేఫ్లు ఉంటాయి అన్నమాట. రియల్ ఎందుకంటే వర్షం పడుతుంది, మనం రెయిన్ కోట్ అయితే వేసుకున్నాం. ఈ రెయిన్కి మనకు తగ్గట్టు మంచిగా పార్సల్ అయితే పడుతున్నాయి. ఇట్లా పార్సల్ పడితే బెటర్ అన్నమాట, లేకపోతే ఇబ్బందిగా. అందరు మననే చూస్తారు కాకో వీడియో చేసిన కొద్ది. 185 చూడండి బ్రో, 19 కిలోమీటర్లకు 250 రూపాయలు చూపెడుతుంది. మన బ్రదర్ ఏమో ఎక్కడ కాపే ఆయా కాసే మనకు మాదాపూర్ నుంచి వచ్చిండు. ఈ మాదాపూర్ నుంచి గచ్చిబౌలికి 250 రూపాయలు చూపెడుతుంది 19 కిలోమీటర్లకు. అన్న ఒకటేసారి ఆగమైపోతుండు. ఇట్లుంది రాయపూడోని కథ, అది ముచ్చట. ఇది బ్రో రాయపూడో అయితే ఇంత ఘోరం అయితే ఇస్తుండు, మరీ దారుణము. ఇబ్బంది ఉంది. మనవాడైతే షాక్ అయిపోయిండు. సరే బ్రో ఏం చేస్తావు, కట్టేసి. గాయస్ ఈరోజు అయితే మనం అనుకున్నట్టు 1K ఎర్నీ చేసేసినాం. మనం 10కి వెళ్తే 7 వరకు అయితే మనకు మనం అనుకున్న రీచ్ కొట్టేంత వరకు మనం వదలలేము, అయిపోయింది. కానీ ఈరోజు గచ్చిబౌలి నుంచి రాయదుర్గ రాంగా ఉన్నదబ్బా ట్రాఫిక్ దారుణం, అంటే దారుణం, మరీ ఘోరం. మనకు అక్కడనే ఒక 20 మినిట్స్ వెయిట్ చేసినాం ఒకటే ట్రాఫిక్ దగ్గర, అంత దారుణం అయిపోయింది. అక్కడ నుంచి ఇక ఓ లాస్ట్ ఆర్డర్ అమీర్పేటకి తీసుకున్నాం. అక్కడ నుంచి వచ్చేసినాం మన లొకేషన్ దగ్గరికి. అయితే ఇదన్నమాట ఈరోజు. చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోయింది అక్కడ కొంచెం ట్రాఫిక్ వల్ల. ఇంకోటి ర్యాపిడోలో ఒక బ్రదర్కి 19 కిలోమీటర్స్ అంటే 19 కిలోమీటర్లకు ఫస్ట్ అతను బుక్ చేసేటప్పుడు 185 చూపెట్టింది. అతను రీచ్ అయిన లొకేషన్కి చూస్తే 250 రూపీస్ చూపెట్టింది. ర్యాపిడోడ్ అయితే ఇందులో అయితే మరీ దారుణం అయితే స్కామ్ చేస్తుండు. ఇది కొంచెం తగ్గించుకోలేదు ర్యాపిడో వాళ్ళైతే. ఇదన్నమాట ఈరోజు కొంచెం ఇబ్బంది. బట్ మనకు ర్యాపిడోలో అయితే 450, ఊబర్లో అయితే 600 అయితే ఎర్నీ చేసినాం ఫ్రెండ్స్. ఇది మన ఈరోజు ఎర్నింగ్. అంటిల్ దెన్ బై బై. మళ్ళీ మంచి వీడియోలు తేడా వస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.